లేడీ అఘోరి మ్యారేజ్ చేసుకుంది కదా, అవును. దానిపై మీ వ్యాఖ్య ఏంటి? అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. అఘోరి పెళ్ళిళ్ళు కాబట్టి ఏం చేసుకోరాళ్ళు. అఘోరి అంటే ఒక తపస్శాలులు అన్నమాట. ఒక ఎక్కడో అసలు మనకి అసలు దర్శనం ఇవ్వడమే చాలా రేరు. అలాంటిది అఘోరి ఏమో జనబాహుల్యంలోకి వచ్చేసి జనాల్లోకి వచ్చేసి అమ్మాయిల్ని ప్రేమించేసి పెళ్ళిళ్ళు చేసేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేరు. ఏంటంటే డూప్లికేట్ అఘోరి అయి ఉంటుంది. తర్వాత ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని అసలు ఈ నపవంచకుడు మన ఏమంటారు ట్రాన్స్జెండర్ అయ్యిండు కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడంటే నిజంగా ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరినట్టున్నాడు. సమాజంలో ఎలాంటి పోకట్లు పోకుండా పోలీసు వారు దీనిపై గట్టిగా చర్య తీసుకోవాలా, ఆ కుటుంబాన్ని కాపాడాలా. ఇలాంటి దుర్మార్గుల్ని సమాజంలో తిరుగుతున్నటువంటి అఘోరి పేరుతో సనాతన ధర్మం పేరుతో తిరుగుతున్నటువంటి దుర్మార్గుల్ని మోసగాళ్ళగా గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పట్ల కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.